హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. మనం ఇంట్లో ఏదైనా వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరి చెప్పులు చాలా మిగిలిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా కోకోనట్ ప్యాన్ కేక్స్ ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లల స్నాక్ బాక్సెస్ లోకైనా నైట్ డిన్నర్ లోకైనా తీసుకోవచ్చు. చాలా హెల్దీగా కూడా ఉంటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి 1 కప్పు బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి కొన్ని వాటర్ వేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. 4-5 గంటల తర్వాత నీళ్లు పడబోసి మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 3/4 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు బెల్లం తురుము తీసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి నానబెట్టిన బియ్యం, కొబ్బరి ముక్కలు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక మూత పెట్టేసి 1 అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పిండి వేసుకొని మీకు కావాల్సిన సైజులో స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు కాలనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇంకోవైపు టర్న్ చేసుకుని అవసరమైతే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టేసి రెండో వైపు కూడా కాలనివ్వండి. చూడండి, 2 వైపులా ఇలా ఎర్రగా కాలిన తర్వాత ప్యాన్ మీద నుండి తీసేసుకొని మిగతావి కూడా వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, కోకోనట్ ప్యాన్ కేక్ రెడీ. వేడి మీద తిన్నా చల్లారాక తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వేయటం వల్ల కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. బయట దొరికే స్నాక్ ఐటమ్స్ కన్నా ఇంట్లోనే కొబ్బరితో ఇలా హెల్దీగా చేసి పెట్టండి. రుచితో పాటు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సిరీస్ యమ్మీ టౌన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.